ఎప్పుడు సక్సెస్ వెంట పరిగెట్టే ఇండస్ట్రీ బ్యాక్ టు బ్యాక్ సక్సెస్లు కొట్టారు. వెరీ హ్యాపీ. అయితే నారి నడుమురారి లాస్ట్ లో వచ్చారు మీరు రిలీజ్ కి. దిల్ రాజు గారు మొన్న ఒక మాట అన్నారు స్టేజ్ మీద, మాకు థియేటర్లు తక్కువే వస్తాయి కానీ తక్కువ వచ్చినా హౌస్ఫుల్స్ నడుస్తాయి. ఇవాళ అనిల్ గారు నాకు మెసేజ్ పెట్టారు, బ్రహ్మరాంబ అక్కడ మా ఇంతకుముందు నేను ఉండే ఏరియా శ్రీరమణ అలాంటి సింగిల్ స్క్రీన్స్ అన్నీ వచ్చినాయి. హిట్ తర్వాత సర్వా గారు రెస్పాన్స్ ఏంటి? అండ్ యాక్చువల్లీ ఆ రోజు నాకు స్పెషల్ మూమెంట్ ఏంటంటే మీరు ఆ లాస్ట్ లో చిన్నబాబు నా కొడుకు అనమాట. సో అందుకని ఇంకా ఇంట్లో వాళ్ళు కూడా వాడిని స్క్రీన్ మీద చూసుకునేసరికి ఫస్ట్ సర్వా గారే అనుకున్నారా లేకపోతే స్క్రిప్ట్ చేసిన తర్వాత? చేసిన తర్వాత ఇద్దరు ముగ్గురు హీరోల దగ్గరికి వెళ్ళిందని. ఇద్దరు ముగ్గురు వేరే లాంగ్ కమిటెడ్ సినిమా ఉండింది ఆయనకి, అంటే వేరే లుక్ మార్చి. ఇప్పుడు గెస్ట్ చేస్తున్నారు ఎవరై ఉంటారు ఆడియన్స్, మీరు కూడా గెస్ట్ చేయండి. నాకు తెలిసి నాని గారా ప్యారడైజ్ చేస్తున్నారు టైటిల్ తీసుకున్నారు బాలబాబు గారి దగ్గర నుంచి. అంటే బాలబాబు గారి సినిమా అది నారి నడుమురారి. రిలీజ్ తర్వాత ఈ టాక్ అంతా విన్న తర్వాత బాలయ్య గారి రియాక్షన్ ఏంటి? నువ్వు నీకే థ్యాంక్ యూ, నా పేరు నిలబెట్టావు అని చెప్పి ఆయన మెచ్చుకున్నారట. ప్రత్యేకమైన కృతజ్ఞతలు, థ్యాంక్ యూ, జై బాలయ్య అన్ని. ఈ సినిమాకేమో బాలయ్య గారిని కలిసారు, లాస్ట్ సినిమాకి చిరంజీవి గారు కదా. చిరంజీవి గారు టీజర్ చిరంజీవి గారు చేశారు. నేనేంటంటే నేను షర్ట్ లోపల వైట్ కలర్ రౌండ్ నెక్ ఇది ఉండేది, నేను షర్ట్ మీసారి రాకురాయండి అంటే చిరంజీవి గారు చాలా గ్రేస్ఫుల్ గా అబ్బరాజు ఈ సినిమాతో నువ్వు అబ్బా అనిపించావు అని రాశారు. ఇట్లా ఫ్రేమ్ కట్టించి పెట్టుకున్నా. నెక్స్ట్ విష్ణు గారి సినిమా ఏంటి పరిస్థితి? అది Full 2.0 అది ఇంకా పాయింట్ హోల్ మీరు పెట్టుకోవాలి తర్వాత. ఈ అన్ని సినిమాలకి కొన్ని పోస్టర్లు పడుతున్నాయి, మన సినిమాకి పోస్టర్లు ఎందుకు ఆపేశారు కలెక్షన్స్? అంటే ఏం మాట్లాడతాం ప్రీ రిలీజ్ లో, మా సినిమా చూడండి అదిరిపోతుంది, మేము చాలా బాగా పనిచేసాం, అసలు అద్భుతం, అవన్నీ అందరూ చెప్తూనే ఉన్నాం కదా, ఆల్రెడీ తెలుసుగా. సినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడటం వేరే. తెలుగు ప్రశ్నలు నమస్తే. లేటెస్ట్ బ్లాక్ బస్టర్ నారి నడుమురారి సినిమా రిలీజ్ అయ్యే థియేటర్లో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. అలానే చాలా విషయాల్లో మంచి సక్సెస్ అని చెప్పి ఇండస్ట్రీ మొత్తం కూడా కొనియాడుతున్న సినిమా డైరెక్టర్ రామ్ అబరాజ్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. ఏంటి రామ్ అబరాజేనా ఇంకేమైనా ఉందా పేరు? మీ పూర్తి పేరు? అబ్బరాజ్ సాయిరామ్. అబరాజ్ సాయిరామ్. ఓకే. సో సాయి అన్నది కొంచెం ఇండస్ట్రీలో పనిచేసేటప్పుడు అందరూ సాయి సాయి అని పిలుస్తారు. ఓకే. స్క్రీన్ నేమ్ రామ్ అబ్బరాజ్ అని పెట్టుకున్నాను అంతే. ఎప్పుడు సక్సెస్ వెంట పరిగెట్టే ఇండస్ట్రీ బ్యాక్ టు బ్యాక్ సక్సెస్లు కొట్టారు. ఏంటి ఇండస్ట్రీ నుంచి రెస్పాన్స్ ఏంటి? రెస్పాన్స్ చాలా బాగుంది, వెరీ హ్యాపీ. అందరూ ఇంకా ఆబ్వియస్గా చాలా మంది ఫోన్లు చేశారు, కాల్ చేశారు, అప్రిషియేట్ చేశారు. అలాగే అందరికంటే ముందు జనాలు ఫస్ట్ హ్యాపీగా దే రిసీవ్డ్ ఇట్ వెరీ పాజిటివ్లీ. అండ్ నేను మొన్న చాలా చోట్ల చెప్పినట్టు ఫస్ట్ మీడియాకి షో వేసినప్పుడు మీరు అందరూ చూసినప్పుడు నేను అక్కడ నించొని చూసినప్పుడు మీరు నవ్వుతున్నారా లేదా అందరూ అని ఫస్ట్ ఇంటర్వెల్లో బయటకు వచ్చి అందరూ బాగుంది అన్నారు. ఒక ఇద్దరు ముగ్గురు అయితే సెకండ్ హాఫ్ కూడా ఈ మాత్రం నవ్విస్తే చాలు అన్నట్టు అన్నారు. మేము ఇంకా అయితే సెకండ్ హాఫ్ బాగా నవ్విస్తాము అన్న కాన్ఫిడెన్స్లో ఉన్నాం కాబట్టి అది అయిపోయి బయటకు వచ్చేసరికి అందరూ ఒకేసారి యునానిమస్గా బాగుంది అని మాట్లాడడంతో నేను అక్కడే ఇంకా అమ్మయ్య అనుకున్నాను. తర్వాత ఇంకా ఆబ్వియస్గా వన్ బై వన్ షోలు అందరూ చూడటం, మీడియా, తర్వాత మామూలు మన జనరల్ ఆడియన్స్, అవి అక్కడి నుంచి వచ్చిన రెస్పాన్స్కి వెరీ హ్యాపీ. సూపర్. మీకేమనిపించింది ఫస్ట్ చెప్పండి, ఆ రోజు చూసారు కదా, అంటే ఇప్పుడు జనాలకు కూడా తెలియాలి కాబట్టి. నాకు అంటే అందరికి వేణు గారితో నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది, సో అందుకని ఆయన అడుగుతున్నాను అంతే. నాకు ఎలా అనిపించింది, నేనేం చేశారనేది నాకు తెలుసు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ రివ్యూ చాలా ఆనందాన్ని ఇచ్చింది, మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా చూసి అసలు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. బట్ ఇట్ వాస్ వెరీ, అంటే ఎందుకంటే ఈ సంక్రాంతి ఈ కాంపిటీషన్, అవును, నేను ఫస్ట్ నుంచి ఒకటే ఏం చెప్పానంటే ఇట్స్ నాట్ కాంపిటీషన్. నేను ఆ సినిమాలు ఒకటికొకటి పోటీ కాదు, అన్ని సినిమాలు కలిపి మేము ఆడియన్స్ కోసం వస్తున్నాం, సో అన్నీ బాగుంటాయి అనే నమ్మకంతో అని చెప్పాను. లక్కీగా అండ్ మా ప్రమోషన్ కంటెంట్ మేము మొదలెట్టిందే శర్వా ఎప్పుడైతే సంక్రాంతికి వస్తాడో శర్వా సినిమాతో పాటు అన్నీ కూడా బాగా ఆడతాయని. సో ఇది మళ్ళీ ప్రూవ్ అయింది. అది మేము ప్రమోషన్ క్యాంపెయిన్ వాడాం, బట్ అది అగైన్ ఇట్ వెంట్ హ్యాపీలీ. సో దానికి ఫస్ట్ హ్యాపీ. సూపర్. అన్ని సినిమాల రెస్పాన్స్ మీకు తెలుసు కదా, అన్ని బాగున్నాయి కదా, హ్యాపీ, అన్ని ఎంటర్టైనర్లే. అందులో చిరంజీవి గారు తిరగొట్టేసింది కాబట్టి ఇంకా హ్యాపీ. బాస్ ఇస్ బ్యాక్. బాస్ ఎప్పుడు బాసే. తర్వాత అన్ని నవీన్ గారిది కానీ, మన నవీన్ పోలిశెట్టి గారి కానీ, రవితేజ గారి కానీ, మాది కానీ. సూపర్ అండి. అయితే నారి నడుమురారి లాస్ట్లో వచ్చారు మీరు రిలీజ్కి. దిల్ రాజు గారు మొన్న ఒక మాట అన్నారు స్టేజ్ మీద,
సినిమాలు 3 సినిమాలు రిలీజ్ చేసినప్పటికీ నేను లాస్ట్లో వచ్చింది కాబట్టి దీనికి కొంచెం న్యాయం చేయలేకపోయానేమో థియేటర్ల విషయంలో అని ఆయన మాట్లాడారు స్టేజ్ మీద. అవునండి. అంటే యాక్చువల్గా ఈ విషయం నేను మా ప్రొడ్యూసర్ గారు అయిన అనిల్ శంకర్ గారితో కూడా మేము ఆయన ఎప్పుడైతే సంక్రాంతికి అని అన్నారో మాకు ఆ భయం ఉండింది సార్ థియేటర్లు అంటే. కానీ మేము ప్రిపేర్ అయ్యే ఉన్నాం. మాకు థియేటర్లు తక్కువే వస్తాయి, కానీ తక్కువ వచ్చినా హౌస్ఫుల్స్ నడుస్తాయి. ఇప్పుడు అలా అని చెప్పి ఇప్పుడు 100 థియేటర్లు ఇచ్చి 50 నిండకుండా అలా కాదు. మాకు 50 ఉన్నా 50 నిండినాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నా, 50-100 అనేది కరెక్ట్ కాదు, బట్ చెప్తున్నా అవి ఫుల్స్ నడిచాయి. అందరూ అంటే ఆబ్వియస్గా మనం దాపరికం ఏం లేదు, అన్ని చూసారు అందరూ. చాలా మంది టికెట్ల కోసం అడిగారు. ఫస్ట్ థింగ్ ఒక దగ్గర ఎలా అనిపిస్తుంది అంటే హిట్ అయిన తర్వాత అంత పాజిటివ్ అయిన తర్వాత ఫోన్ చేసి అరే టికెట్లు ఇప్పి అంటారు కదా, అప్పుడు ఒక తెలియని ఆనందం ఉంటుంది. మళ్ళీ మనం టికెట్లు ఎక్కడ ఇప్పియాలి అన్నట్టు ఒక చిన్న ఇది కూడా ఉంటుంది. కానీ బట్ అది జరిగింది. సో మాకు తెలుసు థియేటర్లు తక్కువ ఉంటాయి. అండ్ ఓవర్ ద వీక్ అంటే ఇప్పుడు ఎలా అయినా పండగ తర్వాత ఏంటంటే మనకి రిపబ్లిక్ డే వీకెండ్ కానీ మళ్ళీ నాకు తెలిసి February 1st or February 14th వ్యాలంటైన్స్ డే వరకు వేరే సినిమాలు షెడ్యూల్ చేసుకోరు జనరల్గా. సో దానివల్ల మనకి లాంగ్ రన్ ఉంటుంది సినిమా బాగుంటే. ఆ నమ్మకంతోనే. ఓకే, రాజు గారు స్టేజ్ మీద మాట్లాడుతూనే సెకండ్ వీక్ థియేటర్లు ఇస్తాను ప్రామిస్ చేశారు. అవునవును, జరిగిందా? ఇవాళ అనిల్ గారు నాకు మెసేజ్ పెట్టారు. ఈ బ్రహ్మరాంబ అక్కడ మా ఇంతకుముందు నేను ఉండే ఏరియా శ్రీరమణ అలాంటి సింగిల్ స్క్రీన్స్ అన్నీ వచ్చినాయి. అన్నీ ఇక్కడైతే బాగానే వచ్చినాయి. అండ్ అక్కడ కూడా ఆంధ్రాలో కూడా పెంచుకుంటూ వచ్చారు. వెరీ గుడ్, సూపర్ అండి. ఆ విషయంలో అయితే హ్యాపీ. సూపర్ అండి. అయితే మీ హిట్ వచ్చింది, మీరు ఆల్రెడీ హిట్ కొట్టున్నారు. సెకండ్ హిట్ ఇది. బట్ సర్వా గారు ఆ హిట్ తర్వాత సర్వా గారు రెస్పాన్స్ ఏంటి? మీరు ఫస్ట్ టైము సినిమా రిలీజ్ తర్వాత సర్వా గారితో మాట్లాడేంటి? వెరీ హ్యాపీ అండి. అంటే నేను ఇంటర్వెల్లోనే ఫోన్ చేశాను ఫస్ట్. సార్ చాలా బాగా రెస్పాన్స్ ఉంది ఇక్కడ మీడియా షో నుంచి. అండ్ ఆ రోజు అందులో యాక్చువల్ కొంతమంది ఫ్యామిలీ వాళ్ళు కూడా ఉన్నారు. అందరు ఫ్యామిలీ వీళ్ళు కూడా బాగా నవ్వుతున్నారు సార్ అది అన్నాను. అయిపోగానే ఇమీడియట్గా రమ్మన్నారు, వెళ్ళాను. ఆయన హీ వాజ్ వెరీ ఎమోషనల్. కాసేపు ఉంటుంది కొంచెం ఫైనల్లీ హిట్ వచ్చింది అన్న ఆ ఇదిలో. అంటే బికాస్ కొంచెం కొన్ని ఒడిదుడుకులు అయినాయి కాబట్టి. బట్ హీఈస్ వెరీ హ్యాపీ. ఆ రోజు ఫుల్ ఒక తెలియని ఎమోషనల్ జోన్ నుంచి మళ్ళీ హ్యాపీనెస్లోకి వచ్చి మళ్ళీ నేను అక్కడి నుంచి ఎక్కువసేపు కూడా లేను మళ్ళీ. ఎందుకంటే నేను ఇంటికి వెళ్ళి ఫ్యామిలీతో, మా ఫ్యామిలీ అప్పుడే ఆ రోజు నైట్ AMBలో షో చూసారు. మళ్ళీ ఇంటికి వెళ్ళి అండ్ యాక్చువల్లీ ఆ రోజు నాకు స్పెషల్ మూమెంట్ ఏంటంటే మీరు ఆ లాస్ట్లో చిన్న బాబు నా కొడుకు అనమాట. సో అందుకని ఇంకా ఇంట్లో వాళ్ళు కూడా వాడిని స్క్రీన్ మీద చూసుకునేసరికి సో అందుకని ఎంజాయ్ చేసాం అలా. సూపర్ అండి. అయితే ఈ సినిమా విషయానికి, ఈ సినిమా జరుగుతున్నప్పుడు కానీ దానికంటే ముందు సామాజిక వర్గం ఉన్న తర్వాత కానీ కొన్ని వినపడ్డాయి. ఇది సెకండ్ సినిమా రాము హిట్ కొట్టిన తర్వాత సెకండ్ సినిమా అనిల్ గారికి చేయాలని అగ్రిమెంట్ ఉందని, లేకపోతే మైత్రికి వెళ్తున్నాడని, ఇలా రూమర్స్ వచ్చినాయి కదా. ఈ రూమర్స్ అయినా కొంత రప్చర్ అయిందా? రప్చర్ ఏం కాలేదు. ఇక్కడ ఏంటి రప్చర్లు అయ్యే అంత ఏముందిలే. కానీ బేసిక్గా మనం వేరే అంటే సేమ్ అనిల్ గారితో ఉంది సెకండ్ సినిమా అని. కాకపోతే మనం మధ్యలో వేరే ఇంకొక బ్యానర్తో చేయాల్సింది ఉంది. అంటే అనిల్ గారికి చెప్పే నేను వేరే మైత్రిది కాదు వేరే బ్యానర్కి వెళ్ళాను. అందులో కూడా అనిల్ గారు పార్ట్నర్గా ఉంటానని చేద్దామని అనుకున్నాం. ఓకే ఓకే. అక్కడ వేరే హీరోతో కొంచెంసేపు జరిగింది. అక్కడ ఆయన బిజీగా ఉండడం వల్ల కొంచెం కుదరక నేను మళ్ళీ బయటకు వచ్చేయటం జరిగింది ఆ ప్రొడక్షన్ నుంచి. ఓకే. సో వచ్చి డైరెక్ట్గా అప్పుడు అనిల్ గారు ఎక్కడో మరి ఆయన యుఎస్లో అటెటో వెళ్ళారు. ఆయన యుఎస్లో ఉంటారు కానీ ఎటో వెళ్ళారు ఆయన బర్త్డే వీకెండ్కి ఎటో. నాకు కాల్లో కూడా దొరకలేదు. సో ఈ లోపల నేను శర్వా గారు ఓకే అన్నారు. సో అందుకని అప్పుడు మైత్రి వాళ్ళతో అప్రోచ్ అవ్వడం. ఈ లోపల అనిల్ గారు వచ్చి లేదు లేదు మనమే చేద్దాం అంటాం. వీళ్ళకి చెప్పి మళ్ళీ ఇటు వచ్చి రప్చర్ ఏం అవ్వలేదు. అంతా సార్ ఇక్కడ అందరూ ఒకటే ఫ్రెండ్స్. మీకు తెలుసు అనిల్ గారు కానీ వీళ్ళందరూ ఒక 14 రీల్స్ పెట్టుకున్నప్పుడు అందరూ ఒకటే. సో వాళ్ళు మాట్లాడుకుంటారు, ప్రాబ్లం లేదు కదా. ఓకే. నారాయణ నరమూర స్క్రిప్ట్ అనేది ఇది ఓన్లీ ఫస్ట్ సర్వా గారే అనుకున్నారా, లేకపోతే స్క్రిప్ట్ చేసిన తర్వాత అండి చేసిన తర్వాత అవును 2-3 హీరోల దగ్గరికి వెళ్ళిందని? 2-3 కాదు, ఒకళ్ళే. హీరో గారి దగ్గరికి వెళ్ళాము. ఆయన అప్పుడు అదే చెప్పినట్టు వేరే లాంగ్ కమిటెడ్ సినిమా ఉండింది ఆయనకి. అంటే వేరే లుక్ మార్చలేక ప్యారల్గా చేయలేక అదొక 1 year 1.5 year పట్టే సినిమా అది. అందుకని అప్పుడు ఇమీడియట్గా శర్వా గారు పిలిపించటం. లుక్ అంటే నేను ఇప్పుడు గెస్ చేస్తున్నా ఎవరై ఉంటారు?
ఆడియన్స్ మీరు కూడా గెస్ట్ చేయండి. నాకు తెలిసి నాని గారా ప్యారడైజ్ చేస్తున్నారు. అది ప్యారడైజ్ ఇప్పుడు అండి, నేను ఇది ఎప్పుడు 2024లో కదా ఇది. ఓకే, సూపర్ సూపర్ అండి. కానీ స్క్రిప్ట్ విషయానికి నారాయణ స్క్రిప్ట్లో మాట్లాడుకోవాల్సింది మీరు నేను షాక్ అయింది ఎక్కడంటే, ఒక లవ్ స్టోరీ ఒక సినిమా చేయడానికి కొంత కింద మీద పడుతుంటారు చాలామంది, చాలా రకాలుగా కన్విన్స్ చేసుకుంటారు, ఒక సినిమా పడుతుంది. బట్ 2 ట్రాకులు 2 లవ్ స్టోరీలు సైమల్టేనియస్గా నరేష్ గారి ట్రాక్, అవును, ఈ 3 ట్రాకులు ఇంటర్వెల్ లోపు ఫినిష్ చేశారు మీరు. అవును, యాక్చువల్లీ అదే ఇప్పుడు సినిమా చూసిన చాలా మంది కూడా రైటింగ్ గురించి కానీ వీటి గురించి చాలా బాగా అప్రిషియేట్ చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. క్రెడిట్ అంతా ఫస్ట్ మా రైటర్లు భాను భోగవరపు అండ్ నందు సావిర్గన, వీళ్ళిద్దరికి. ఫస్ట్ నుంచి అనుకున్నప్పుడే ఏంటంటే మనకి 2 లవ్ స్టోరీలు చెప్పాలి అన్నది ఉంది. నేను అప్పుడు అడిగాను కూడా భానుని, నందుతో కూడా ఒకసారి ఏమన్నానంటే, పోనీ ఒక లవ్ స్టోరీ ఏమైనా సెకండ్ హాఫ్కి చెప్దామా అంటే, లేదు అప్పుడు మళ్ళీ ఈ ఫన్ అంతా మిస్ అవుతుంది. సో 2 ఫస్ట్ హాఫ్ చెప్పాలి. నాకు కూడా ఒక చిన్నపాటి అనుమానం ఏంటంటే, ఫస్ట్ హాఫ్లో మనం 2 కథలు చెప్తున్నాం. అండ్ మీరు అన్నట్టు నరేష్ గారి ట్రాక్ ఎలా అయినా ఉంటుంది, అది ఎత్తుకోవడం ఆయన మీద ఎత్తుకున్నాం. కానీ 2 కథల్ని ఒక హాఫ్లో చెప్పేసరికి బోర్ కొడుతుందా, అది ఎంటర్టైనింగ్గా చెప్పాలి. సో ఇవన్నీ కొంచెం ఇబ్బంది అయితే జరిగింది. అక్కడ కొంచెం బ్రెయిన్ స్ట్రామింగ్ అయితే అయింది. ఆ తర్వాత స్మూత్ అయింది. అదే ఇప్పటికీ అందుకని నాకు కొంతమంది అది ఫస్ట్ హాఫ్ బాగుందంటారు, కొంతమంది సెకండ్ హాఫ్ బాగుందంటారు. అది డిఫరెన్స్, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. అలా అన్నప్పుడు నాకు ఇంకా హ్యాపీ ఏంటంటే, ఓకే అయితే 2 బాగానే ఉన్నాయి అనిపిస్తుంది. సో అంటే సగం పీపుల్కి ఇది సగం పీపుల్కి ఇది అన్నప్పుడు ఓకే, ఓవరాల్గా మేబీ మనం పర్సంటేజ్ తీసుకుంటే సినిమా బాగుంది. సో దానివల్లే మనకి రిజల్ట్ అలా. సామాజవర్గం నాకు కూడా మాకు సేమ్ అయింది. ఎందుకంటే అది కూడా కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఇంటర్వెల్లోనే వస్తుంది. సో ఫస్ట్ హాఫ్ అంతా ఫాదర్ సన్ రోల్ రివర్సల్ వాటి మీద వెళ్ళాం, సెకండ్ హాఫ్ అంతా దీని మీద కాబట్టి అలా. ఓకే, ప్లానింగ్ అయితే కరెక్ట్గా చేసుకున్నారు. అది చెప్పగలటం అనేది కొంచెం నా విషయంలో నేను కొంచెం థ్రిల్ ఫీల్ అయ్యా. లవ్ స్టోరీ ప్లస్ సర్వాగా క్యూట్గా, మ్యూజిక్ బాగుంది, 2 పాటలు వచ్చినాయి, అవి చాలా కొత్తగా అనిపించి షాక్ అయ్యాము. చార్మింగ్ స్టార్ అని చెప్పేసి పెట్టారు. చార్మింగ్ స్టార్ అని చెప్పేసి సర్వా గారికి చార్మింగ్ స్టార్ అని పెట్టి ఆయన కూడా కొంత చార్మింగ్గా చూపించాం. యాక్చువల్లీ ఆయనకి సరిపోయింది చార్మింగ్ స్టార్. ఏంటి ఆయన మారాడు, తగ్గాడు, ఎలా కండిషన్స్ ఏమైనా పెట్టారు? అస్సలు లేదు, మనమే సినిమాకి వేసారు చార్మింగ్ స్టార్ యాక్చువల్గా. సో ఇంకా అదే ఒకసారి అయితే మనం కంటిన్యూ చేస్తాం. మాకు అది నచ్చింది, మాకు చెప్పారు చార్మింగ్ స్టార్ అంటే చాలా బాగుంది సార్, వెరీ గుడ్. అంటే నేను మధ్యలో అప్పుడు ఆ టైంకి ఇంకా ఇంటరాక్షన్లు ఉన్నప్పుడు నన్ను కూడా అడిగితే ఇంకేమన్నా ఏచాని ఆలోచించాం, కానీ మనకు అంత తట్టలేదు. అది పెట్టడం అంత ఈజీ కాదు యాక్చువల్గా. సో చార్మింగ్ స్టార్ ఇస్ వెరీ గుడ్. తర్వాత కట్ చేస్తే ఇదేమైందంటే, మేము ఫస్ట్ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ తీసాము, సంయుక్త పోర్షన్ తీసాము. తర్వాత ఆయనే తగ్గారు, యాక్చువల్లీ నేనేం పెట్టలేదు. అండ్ బేసిక్గా పక్కన బైకర్ అనే సినిమా జరగటం, దానిలో ఒక యంగ్ టీన్స్ క్యారెక్టర్ ఆయనే చేస్తున్నారు. సో దానికోసం మా షూటింగ్ నుంచి రోజు నేను షాక్ అయిపోయాను. అంటే మనం చాలామంది ఈరోజు వర్కౌట్ స్టార్ట్ చేస్తాం అనుకుని జిమ్కి వెళ్ళి 2 రోజులు అయిన తర్వాత చాలే, అలా లేకుండా ప్రతిరోజు నేను చూశాను, రోజు 15 కిలోమీటర్లు నడుస్తూనే ఉండేవాడు. అంటే ఎంతో ఆర్గానిక్గా తగ్గాడు. నేను ఇట్లా ఒక షెడ్యూల్ అయిపోయి ఇంకో షెడ్యూల్ స్టార్ట్ అయ్యే టైంకే తగ్గిపోయాడు. అమ్మ ఇదేంట్రా అని షాక్ అయ్యా. అంటే ఆ కంట్రోల్ ఉండాలండి ఫుడ్ అవన్నిటి మీద, మనకి అవన్నీ అడిగితే. సో ఇమీడియట్గా మళ్ళీ మా ప్రెజెంట్కి వచ్చేసరికి యంగ్ లుక్, ఆఫీస్ లుక్లు అవన్నీ చాలా నీట్గా ఉంటాడు, స్లీక్గా. అది బాగా ప్లస్ అయింది. ఇప్పుడు ఒకసారి మీరు అసలు నిజంగా కంపేర్ చేస్తే పాత శ్రీకారం, శతమానం భవతి ఫోటోలు ఇవి చూస్తే అసలు గుర్తుపట్టరు, అంత యంగ్ అయ్యాడు. సూపర్ అండి. అయితే ఇక్కడ మాట్లాడుకోవాల్సింది, 2 హీరోయిన్స్ని పెట్టుకున్నారు, సంయుక్త అండ్ సాక్షి. ఇక్కడ డిస్కషన్స్ ఏమైనా జరిగాయా సెట్లో? 2 హీరోయిన్లు ఉన్నాయి కాబట్టి ఒకళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్, ఒకళ్ళకి తక్కువ ఇంపార్టెన్స్, లేకపోతే ఎలా షేర్ అవుతుంది? కాదు మీరు చెప్పండి, ఇప్పుడు స్క్రీన్ స్పేస్ సరిపోయిందిగా ఇద్దరికి ఫస్ట్ హాఫ్ లో 2 మీకు డిస్కషన్స్ ఎవరెవరు అడిగారు లేదు, సెట్ లో డిస్కషన్ లేదు. ఓన్లీ సంయుక్త గారు కాబట్టి ఆవిడ కొంచెం సీనియర్ హీరోయిన్, ఆవిడ కూడా ఒకటే అడిగారు, క్లైమాక్స్ జస్టిఫికేషన్ కరెక్ట్గా ఉండాలి అన్నారు. ఆబ్వియస్గా అది ఉంటుందండి అని. అంటే ఫస్ట్ నరేషన్ ఇచ్చినప్పుడు అక్కడి నుంచి ఆ క్లైమాక్స్ అలా వెళ్తుంది, అది చెప్తాం కదా, మరి అంత డైలాగ్ వర్షన్లో చెప్పాం కాబట్టి ఆ డైలాగులు అపీలింగ్గా ఉండాలి, కన్విన్సింగ్గా ఉండాలి ఆడియన్స్కి అని ఆవిడ ఒక్కటే కోరిక.
అంతే, కండిషన్ ఏం కాదు, కోరిక అంతే. కండిషన్ ఇస్ వెరీ పెద్ద వర్డ్. ఇది చూసుకోండి, ఇది కనుక ఉంటే ఇంకా అదిరిపోతుంది అన్నారు, అదే పేలింది, అదే వర్కౌట్ అయింది. సో హ్యాపీ. ఓకే, సూపర్ అండి. మీరు ప్రమోషన్లో ఒకటి గమనించాను, హెల్దీగా హాయిగా నవ్వుకుంటూ ప్రమోట్ చేశారు సినిమాని. కాకపోతే చిన్న చిన్న గిల్లిగజ్జాలు జరిగినాయి షెట్లో అని చెప్పేసి ఒకళ్ళు ఎవరి మీద ఎవరన్నా హీరోయిన్స్ ఎవరన్నా ఉంటే హీరోని లేకపోతే ఎవరినో ఆట పట్టిస్తుంటారు. బట్ డైరెక్టర్ మీ మీద సైటైర్లు మీ మీద మిమ్మల్ని ఆట పట్టించడం ఏంటి? అసలు మీ బాండింగ్ ఏంది హీరోయిన్స్కి మీకు? హీరోయిన్స్కి నాకు సాక్షి చాలా సైలెంట్, సంయుక్త గారే కొంచెం అంతే ఆటపడుతుంది, కొంచెం అల్లరి చేస్తూ ఉంటారు, ఆవిడ కొంచెం అరుస్తూ ఉంటారు. అరుస్తుంటే అదే ఫన్ వేలో అంతే. అనిల్ గారు కూడా ప్రొడ్యూసర్గా అనిల్ గారు ఇప్పుడు డబ్బులు పెట్టి పక్కా తప్పుకోవడం కాకుండా ఇన్వాల్వ్ అవుతారు. అనిల్ గారు ఎప్పుడు అంటే ఫస్ట్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తారు, అంటే ఫస్ట్ స్క్రిప్ట్ చెప్పినప్పుడు వింటారు, ఏమైనా కరెక్షన్స్ ఉంటే చెప్తారు, తర్వాత డైలాగ్ వర్షన్ ఇచ్చేస్తాం. కాకపోతే కొన్నిసార్లు ఏమవుతుందంటే, అంటే మేబీ అనిల్ గారు కంప్లీట్గా మనతోనే ఉండుంటే, అంటే మనతో ట్రావెల్ అయ్యి హైదరాబాద్లోనే ఉంటే వేరే రకమేమో, కానీ ఆయన యూఎస్లో ఉంటారు కాబట్టి. అండ్ ఇక్కడ కూడా ఏంటంటే స్క్రిప్ట్ వెర్షన్లో కూడా మనకి ఎప్పుడూ ఇంప్రవైజేషన్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఒకటి అనుకుంటాము, ఒకటి ఫస్ట్ మన దగ్గర ఎప్పుడు బౌండెడ్ రెడీగా ఉంటుంది. ఆ బౌండెడ్తోనే మనం షూట్కి వెళ్ళిన తర్వాత కూడా ఇప్పుడు మళ్ళీ ఈ షెడ్యూల్ స్టార్ట్ అయినప్పుడు ఈ సీన్లన్నీ ఒకసారి తీసి రివైజ్ చేస్తున్నప్పుడు కొత్తగా రాస్తారు. ఇప్పుడు మన ఎలా అయినా భాను కానీ నందు కానీ నేను కానీ ఆఫీస్లో డిస్కస్ చేసుకొని వాళ్ళు ఒక కొత్త వర్షన్ మళ్ళీ వస్తారు. ఎందుకు? కాంటెంపరీగా అప్పుడు ఏమన్నా బయట ఏమన్నా జరిగింది ఇంకార్పొరేట్ చేయడమా, ఏదైనా డైలాగ్ పెట్టడమా, లేదు అసలు కాదు ఒక కొత్త సీన్ ఏమైనా కన్సీవ్ చేసి. ఈ సినిమాకి అయితే కనుక క్లైమాక్స్ మార్చారు యాక్చువల్గా. ఇది కాదు ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ నుంచి కొంచెం అది మార్చడం వల్ల హీరో క్యారెక్టర్ అలా ఎలివేట్ అయిపోయి మనకు కంప్లీట్ క్లోజర్ వచ్చింది. సో ఆబ్వియస్లీ దట్ క్రెడిట్ అగైన్ గోస్ టు దెమ్, భాను వాళ్ళకి అండ్ నందుకి. అండ్ అది చేసిన తర్వాత అప్పుడు నేను అనిల్ గారికి పంపించా. మళ్ళీ నేను అనిల్ గారికి వాట్సాప్ చేయడం, ఆయన చూసుకోవడం, ఇది ఓకే ఈ సీన్ వద్దు అంటాడు ఆయన. ఒకవేళ నచ్చకపోతే, లేదు సార్ మీరు ఒకవేళ కంప్లీట్గా నిజంగా అది వద్దు అనుకుంటే నేనే కట్ చేసేస్తాను ఫస్ట్. అక్కడి నుంచి వచ్చిన తర్వాత నేనే కొన్ని వద్దు అనుకుంటాను, లేదా అనిల్ గారికి ఒకసారి పంపుతాను. ఆయన వద్దు అంటాడు. నేను ఒకవేళ నిజంగా అది బాగుంది అంటే కనుక షూట్ చేద్దాం సార్. ఒక్కోసారి పేపర్ మీద మనకి అనిపించకపోవచ్చు, అది చిన్నదే కదా షూట్ చేసి చూద్దాం అంటే, మరి అదేంటి అలా అని చెప్పి ఇప్పుడు అది ఒక్కటే దానికోసం షూట్ అని కాదు, మళ్ళీ దానివల్ల బడ్జెట్ పెంచడం కాదు, ఉన్న దాంట్లోనే దాన్ని ఎలా చేసుకొని అప్పుడు ఎడిట్లో చూసుకోవడం. తర్వాత అనిల్ గారు ఖచ్చితంగా ఎడిట్లో హీ విల్ ఇక్కడ ఉంటే ఇక్కడికి ఎలా అయినా ప్రమోషన్ టైంకి వస్తారు, కూర్చొని చూస్తారు, లేదా అక్కడికి పంపించుకొని చూసి అట్లా డిస్కషన్లు అన్నీ బాగానే అవుతాయి. డిస్కషన్లు ఏంటి, దాన్ని ఆర్గ్యుమెంట్ దాకా వెళ్తుంది. అవి ఉండాలి, క్రియేటివ్ సైడ్ అవి ఉంటేనే. ఇప్పుడు ఎందుకంటే మనది కరెక్ట్ అనుకొని మనం ఎప్పుడూ ముందుకు వెళ్ళకూడదు, పైనుంచి ఒకళ్ళు కరెక్ట్ చేస్తూ ఉండాలి. బయట నుంచి ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత కూడా మేమందరం కూడా ఎవరికైనా చూపిద్దామా పోనీ, ఎందుకంటే ఒక టైం తర్వాత మనం లెక్కలేనిసార్లు చూసేసి ఉంటాం. అవును, మన జడ్జిమెంట్ ఉండదు మనకి. తర్వాత అంటే అప్పటికి ఏమవుతుందంటే ఎడిటింగ్ రూమ్లో చూసేసిన తర్వాత ఫస్ట్ మనకి కొంచెం వచ్చే పాజిటివిటీ ఏంటంటే డబ్బింగ్ స్టూడియోకి వెళ్ళంగానే. డబ్బింగ్కి కూడా మనకేంటంటే ఆర్టిస్టులు అందరూ చెప్పేటప్పుడు ఓకే వాళ్ళు చేసిందే వాళ్ళు నవ్వుతుంటారు. అది కాకుండా కొన్నిసార్లు ఏమవుతుందంటే బికాజ్ ఆఫ్ మనం మిగతా పనులకి అంటే ఆడియన్స్కి తెలియాలి కాబట్టి మనం ఒక్కోసారి డబ్బింగ్ దగ్గరికి వెళ్ళంగానే సినిమాని తర్వాత డబ్బింగ్ తర్వాత వేరే వర్క్స్ ఉంటాయి కొన్ని, ఫైనల్ ట్రిమ్ చేయించుకోవడం, మ్యూజిక్ డైరెక్టర్కి ఆర్ఆర్ కోసం పంపించడం, అక్కడి నుంచి ఎఫెక్ట్స్ కోసం పంపించడం, వీటన్నిటి కోసం అప్పుడప్పుడు రఫ్గా ట్రాక్ చెప్పిస్తాం. ఎందుకంటే మన ఆర్టిస్టులు అందరూ బిజీగా ఉంటారు, వాళ్ళు వచ్చి మళ్ళీ వాళ్ళ వాయిస్ ఇచ్చే లోపల మనం డమ్మీగా మన డబ్బింగ్ ఆర్టిస్టులతోని అందరికీ ట్రాకులు చెప్పిస్తూ ఉంటాం. వాళ్ళు వచ్చి చెప్పాడు వాళ్ళు విరగబడి నవ్వుతూ ఉంటే ఫస్ట్ మనకి అక్కడ ఒక అరే వర్కౌట్ అయింది కామెడీ అన్న ఫీలింగ్ వస్తుంది. అక్కడి నుంచి మనకి ఎఫెక్ట్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు కానీ ఆ స్టూడియో వాళ్ళు ఈ స్టూడియో సార్ బాగుంది సినిమా బాగుంది అంటే అప్పుడు ఫస్ట్ ఆడియన్స్ మనకి. దాని తర్వాత ఇంకా అవన్నీ పనులు అయిన తర్వాత అప్పుడు ఫైనల్ మిక్స్ అయిన తర్వాత ఎవరికి చూపించచ్చు ఏంటి ఇవన్నీ. సూపర్, అల్టిమేట్, అది ఫుల్ క్లారిటీతో ఉన్నారు. ఓకే, సినిమాలు మాట్లాడుతున్నాయి. అయితే ఇక్కడ ఇంకొక విషయం, ఈ సినిమా రిలీజ్ తర్వాత టైటిల్ తీసుకున్నారు బాలయ్యబాబు గారి దగ్గర నుంచి. అంటే బాలయ్యబాబు గారి సినిమా అది,
నారి నారి నన్మూరారి అవును. రిలీజ్ తర్వాత ఈ టాక్ అంతా విన్న తర్వాత బాలయ్య గారి రియాక్షన్ ఏంటి? అదే శర్మ గారు ఫోన్ చేసి మాట్లాడారు. శర్వానంద్ గారు మాట్లాడితే ఆయన ఈయన శర్మ గారు థ్యాంక్ యూ అని చెప్తే నువ్వు నీకే థ్యాంక్ యూ, నా పేరు నిలబెట్టావు అని చెప్పి ఆయన మెచ్చుకున్నారట. ఫస్ట్లీ వీఆర్ వెరీ హ్యాపీ. అంటే నాకు ఆ భయం ఉండదు. ఇప్పుడు బాలకృష్ణ గారి టైటిల్ మనం తీసుకున్నప్పుడు అది ఇప్పుడు అది ఆ హిట్ అనిపించుకోకపోతే మనం కొంచెం ఇబ్బంది పడాలి అనుకున్నాను. కానీ ఆ భయం ఉండదు. కానీ ఏ రోజు ఆ కాన్ఫిడెన్స్ తగలేదు, ఎందుకంటే మన కంటెంట్ మీద నమ్మకంతో. అండ్ అడగంగానే ఒప్పుకుని బాలయ్య గారికి అయితే ప్రత్యేకమైన కృతజ్ఞతలు, థ్యాంక్ యూ, జై బాలయ్య అని ఆయనే రిలీజ్ చేశారు లక్కీగా అన్స్టాపబుల్లో. ఆ రోజు కూడా నేను ఆ షోకి వెళ్ళి నేను వణికిపోతే ఇలా నిల్చొని బట్ ఆయన బ్లెస్ చేసి సూపర్ గా వెరీ. అంతకుముందు ఎప్పుడు కలవలేదు బాలయ్య గారిని మీ జర్నీలో? లేదండి, నాకు భయం, దూరం నుంచి చూస్తూ ఉంటారు తప్ప ఎందుకు లేని. ఆ రోజు కలవాల్సి కలిసాను అంతే. బట్ ఈజ్ వెరీ స్వీట్ పర్సన్, వెరీ హ్యాపీ పర్సన్. ఓకే, సూపర్ అండి. ఈ సినిమాకేమో బాలయ్య గారిని కలిసారు, లాస్ట్ సినిమాకి చిరంజీవి గారు కదా? చిరంజీవి గారు టీజర్ చిరంజీవి గారు చేశారు. ఓకే, చిరంజీవి గారు చేసి అప్పుడు విష్ణు గారు ఏం చేశారంటే వైట్ టీ షర్ట్ వేసుకొని వచ్చారు ఆ రోజు. శ్రీ విష్ణు గారు వేసుకొని వచ్చి ఆయన చేత సైన్ చేయించుకున్నారు టీ షర్ట్. నేనేంటంటే నేను షర్ట్ లోపల వైట్ కలర్ రౌండ్ నెక్ ఇది ఉండేది. నేను షర్ట్ ఇప్పిసారి రాకురాయండి అంటే చిరంజీవి గారు చాలా గ్రేస్ఫుల్గా అబ్బరాజు ఈ సినిమాతో నువ్వు అబ్బా అనిపించు అని రాశారు. అయింది హ్యాపీగా. అది ఇంట్లో ఫ్రేమ్ కట్టించి పెట్టుకున్నా టీ షర్ట్. వెరీ గుడ్. క్రికెటర్లు పెట్టుకుంటారు కదా వాళ్ళు, అలా పెట్టుకొని ఉంచేదాన్ని. మెమొరల్ చాలా మెమొరీస్ ఉన్నాయి. ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ ఇండస్ట్రీకి వచ్చి మీరు? మీకు తెలుసు కదండి. నాకు తెలుసు. అదే అయింది ఇది 15 సంవత్సరాలు ఉంటుంది. 15 years. అదే 2010 ఎండింగ్లోనే, ఇప్పుడు 10 ఆ టైంలో. అది బీటెక్ కుర్రోళ్ళ మీద బీటెక్ దానిపైన జోక్ వేశారు. మీ ఎడ్యుకేషన్ ఏంటి? అది బీటెక్. అందుకే ఫుల్ క్లారిటీతో ఉన్నారా? అది జనరల్గా అందరూ చేసేది అదే కదా, అందుకని బీటెక్. ఎస్, సూపర్ అండి, అల్టిమేట్. 2 సినిమాల్లోనూ మీరు 2 సినిమాల్లో హిట్ సినిమాలు 2 నరేష్ గారు కామన్గా ఉన్నారు. నరేష్ గారు మిమ్మల్ని విసిగిచ్చారా, మీరు నరేష్ గారిని విసిగిచ్చారా అనేది? లేదు, విసిగిచ్చడం అంటూ ఉండదు. నరేష్ గారితో అసలు ఇదే ఉండదు అండి, ఎంజాయ్మెంట్ అంతే. ఆయన ఒకసారి సెట్లోకి వచ్చారంటే ఇది మామూలు ఉండదు, హడావిడి. ఓన్లీ ఒక్కసారి వచ్చిన తర్వాత డ్రెస్ చేంజ్ అండ్ వాష్రూమ్కి తప్ప ఆయన ఎక్కడికి వెళ్ళరు. అక్కడ ఏముంటారు, ఓ మూల హ్యాపీ కుర్చీ వేసుకొని నెక్స్ట్ డైలాగులు చదువుకుంటున్నావు, లేకపోతే నవ్వుకుంటున్నావు, ఎవరితో మాట్లాడుతూ, అంతే తప్ప విల్ బి ఆల్వేస్ దేర్. ఇంత ఎక్స్పీరియన్స్, ఇన్ని సినిమాలు చేసి కూడా హిల్ బి స్టిల్ సపోర్టింగ్ అనమాట. చాలా చాలా గొప్ప విషయం అది యాక్చువల్గా. అందుకే మాకు అంత ఈజీగా సింక్ అయిపోయారు. ఓకే, వెరీ గుడ్ అండి. ఈ జర్నీలో 15 సంవత్సరాల జర్నీలో ఎక్స్పీరియన్స్ ఎవరెవరి దగ్గర సార్ పనిచేసింది? నాకు తెలిసి అయితే గుణశేఖర్ గారు తెలుసు. ఫస్ట్ అది గుణశేఖర్ గారి దగ్గర ఫస్ట్ అది. దాని తర్వాత ఇమీడియట్గా మన ఆనందరంగ గారు ప్రొడక్షన్ చేశారు ఒకటి, డీకే బోసన్, సందీప్ కిషన్, అవునవును, ఏఎన్ బోస్ గారు డైరెక్టర్, అది చేశాను. దాని తర్వాత మళ్ళీ మన యాదగిరి గారు, గుణశేఖర్ గారి కూడా అది బూచమ్మ బూచోడు సినిమా, అది చేశాను. దాని తర్వాత సాయిధరం తేజ్ గారిది, సునీల్ రెడ్డి గారి తిక్క, అది. తర్వాత సునీల్ గారి హీరోగా జక్కన్న, ఆకెళ్ళ వంశకృష్ణ డైరెక్టర్. అది ప్రేమ కథ చిత్రం 2 అని కమల్ హరి అని కొత్త డైరెక్టర్, అది ఒకటి జరిగినాయి. వెరీ గుడ్, వెరీ గుడ్. తర్వాత వివాహ భోజనము ఫస్ట్, అది మన ఓటీటీకి డైరెక్షన్ చేసాం. వివాహ భోజనం, దాని ముందు దృష్టి ఒకటి కూడా చేసాము. అది యాక్చువల్లీ అది ఓకే, అది మనకి వచ్చా రాదా ఫిల్మ్ మేకింగ్ అని ట్రై చేసిన ఇది. అది ఓకే, అది కూడా ZEE5కి బాగానే, ఇట్స్ నాట్ లాస్. సో జర్నీ 15 సంవత్సరాల జర్నీ, నో ప్రాబ్లం. ఏంటి సినిమా ఇండస్ట్రీ వైపు మిమ్మల్ని ఆకర్షించింది బీటెక్ చేసి? చిన్నప్పటి నుంచి సినిమాలు చూసి చూసి అదో తెలియని ఇంట్రెస్ట్ అందరికీ యాక్చువల్ చెప్పాలంటే మన అప్బ్రింగింగ్లో మనకు చాలామందికి అది ఉండుంటుంది. కొంతమంది పర్సూ చేయలేరు, కొంతమంది ఎలా చేయాలో తెలియక మేబీ అలా ఉండుండొచ్చు. నాకు అది కొంచెం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. అండ్ మేబీ ఈ చదువులు ఇవన్నీ కొంచెం ఎక్కువ అయిపోతాయేమో అనిపించి ఉండొచ్చు. బీటెక్ వరకు బాగానే చదివాం కానీ ఏమో ఐ డోంట్ థింక్ తర్వాత నాకు బిఫోర్ బీటెకే ఒక క్లారిటీ ఉంది టు గెట్ ఇన్ టు ఫిలిమ్స్ అని.
డైరెక్షన్ సైడే ఇంట్రెస్ట్ ఎక్కువ, Okay. టెక్నికల్ సైడ్. ఎందుకంటే మళ్ళీ యాక్టింగ్ అది అంటే డాన్సులు గీన్సులు అవన్నీ కొంచెం ఏమో మేము ఫోర్స్ చేయలేదు, ఎవరు బాగానే ఉన్నారు, హైట్ ఉన్నారు, అది ఇదని. చూడ్డానికి బాగానే ఉంటే ఓకే అండి, కానీ తర్వాత పర్ఫార్మెన్స్లు ఇవన్నీ చేయాలి కదా, అవి కొంచెం ఇబ్బంది. ఓకే. అంత ఈజీ కాదు. చూస్తుంటాం కదా వీళ్ళు యాక్టర్స్ని, వాళ్ళు నిజంగా చాలా గ్రేట్. అది ఆ పర్ఫామ్ చేయడం, అది మనం బిహైండ్ ద కెమెరా ఎలా చేయాలో చెప్పడం ఈజీ, సేమ్ మనమే ఆ ఎక్స్ప్రెషన్లు పెట్టి చేయాలంటే కూడా కొంచెం కష్టం. అలా చేసే వాళ్ళందరూ అంటే నాకు చాలా రెస్పెక్ట్ యాక్చువల్గా. అవునా? చాలా కష్టం అది. అండ్ డ్యాన్స్ కానీ అవన్నీ అంత ఈజీ కాదు అది. వెరీ గుడ్ అండి. అయితే ఇప్పుడు మనకి కాంబినేషన్లో చూస్తే సునీల్ గారు చాలా సంవత్సరాల తర్వాత, అవును, సునీల్ గారు విలన్గా టర్న్ అయిన తర్వాత మళ్ళీ కామెడీ క్యారెక్టర్లు కూడా చేస్తున్నారు. అవును. మీ సినిమాలు సంక్రాంతికి వచ్చిన 2 సినిమాల్లో చేశారు. అవునవును. సునీల్ గారితో వర్కింగ్ చేయించుకోవడం, ఆయన సెటిల్గా చేశారు ఈ పర్ఫార్మెన్స్. అవునవును. ఏంటి ఎలా అంటే ఆయన కూడా ఆబ్వియస్ సీనియర్ మోస్ట్ యాక్టర్ కాబట్టి ఇప్పటికి మనకి సునీల్ గారు అంటే ఎంతసేపు సొంతం అవి ఇవి అవే గుర్తొస్తాయి ఇవి అని. బట్ ఓకే, నేను ఆల్రెడీ జక్కన్ అనే సినిమా చేయటం ఆయనకి నాకు బాగా ర్యాపో ఉంది. ఆయనకంటూ ఒక టైమింగ్ ఉంటుంది, కానీ మనం ఇందులో క్యారెక్టర్ కదా, ఆయన క్యారెక్టర్ చెప్పంగానే అది అర్థం. ఇప్పుడు రిజిస్టర్ ఆఫీసర్ అంటే రిజిస్టర్ ఆఫీసర్ ఎలా చేయాలో అని ఒక లిమిటేషన్లు ఉంటాయి, అది దాటి రాకుండా దానిలోనే ఎంతవరకు నవ్వించగలిగితే నవ్వించడం, భయపెట్టగలిగితే భయపెట్టడం, ఇది ఆయన పర్ఫెక్ట్గా బ్లెండ్ చేసుకొని చేస్తారు. మనం చెప్పగానే వాళ్ళకి అర్థమైపోతుంది. అదే ఈ సీనియర్ మోస్ట్ యాక్టర్లతో ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. మనం ఒకటి చెప్పగానే వాళ్ళకి అర్థమైపోతుంది. కొన్నిసార్లు వాళ్ళు కూడా వచ్చి ఇన్పుట్స్ ఇస్తుంటారు, ఇలా చేయాలి అలా చేయాలని. అది మనకి ఆ బౌండరీలో ఉంటే కనుక మనం ఆయన కూడా ఎవరైనా సునీల్ గారు కానీ మిగతా ఎనీ యాక్టర్స్ కానీ వాళ్ళ ఇన్పుట్స్ వాళ్ళు ఇచ్చేస్తారు. మనం అది ఎలా తీసుకుంటామన్నది చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఓన్లీ వాళ్ళ క్యారెక్టర్ మీదే ఫోకస్ చేస్తారు, మనం సినిమా అంతా మీద చేస్తాం కాబట్టి అది పక్కకి వెళ్తుందా లోపలే ఉంటుందా అన్నది చూసుకొని చేయించుకోవాలి అంతే. వెరీ గుడ్. మీరు ముందు సినిమాలు 2 కూడా స్క్రిప్ట్ బేస్డ్గా వెళ్ళిపోయారు, ముందు అనుకున్నాయి 2, వివాహ భోజనము, దృష్టి. బట్ దాని తర్వాత ఈ ఫన్ కామెడీ పట్టుకోవాలి, సామాజిక వర్గం వివాహ భోజనం కూడా ఫన్ యాక్చువల్గా. ఫన్ అది సామాజిక వర్గం అయితే ఫుల్ అంత అంటే ఒకసారి అర్థమైంది మనకి, ఆ హ్యూమర్ ఎంటర్టైనింగ్ మనకి ఈజీ అది అనిపించిన తర్వాత ఓకే. అందరూ కామెడీ టైమింగ్ పట్టుకోవటం ఒకటి, డైరెక్ట్ చేయడం ఒకటి ఇబ్బంది అంటారు. ఈ మామూలు కమర్షియల్ సినిమా అయితే ఈజీ చేయొచ్చు. డిపెండ్స్ అండి. ఇప్పుడు నాకు కమర్షియల్ సినిమా కష్టం అనిపిస్తుందేమో తెలియదు నాకు ఇదే అంటే ఇప్పుడు జనరల్గా అందరిలో తెలియని జాయ్ఫుల్నెస్ ఉంటుంది, అందరిలో తెలియని ఎటకారం ఉంటుంది, కామెడీ టైమింగ్స్ ఉంటాయి, మీలో ఉండొచ్చు, నాలో ఉండొచ్చు, అందరిలో ఉంటాయి. సో అందరు కనెక్ట్ అయిపోతారు. దానికి తగ్గట్టు మనం ఎలా హ్యాండిల్ చేసుకోవాలి అంతే. అది తీసి కరెక్ట్గా అదే మీరన్నట్టు కొంచెం కష్టమే, కానీ వర్కౌట్ అయిందంటే వెరీ హ్యాపీ. వెరీ గుడ్ అండి. ఇండస్ట్రీలో ఈ మధ్య సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి ఒక మాట వింటున్నాను, 2-3 దగ్గర విన్నాను, ఇండస్ట్రీకి మరో అనిల్ రావిపూడి దొరికాడు. అయ్యో లేదండి, ఆయన 10 సినిమాలు 9 సినిమాలు చేశారు, ఆయన పెద్ద డైరెక్టర్. లేదు మరో అనిల్ రావిపూడి దొరికాడు అనే మాట 2-3 దగ్గర విన్నాను. లేదు అలా ఏం లేదు. బట్ అలా కంపేర్ చేయడం వెరీ హ్యాపీ. అనిల్ గారు అంటే నాకు ఎట్మోస్ట్ రెస్పెక్ట్. అంత ఈజీ కాదు వరుసగా అన్ని సినిమాలు ఇటు కొట్టడం అంటే. పైగా ఆయనకు కూడా నాకు తెలిసి ఒక్కో సినిమాకి పాపం ఆయనకు కూడా ప్రెషర్ ఉంటుందేమో. బట్ ఆయన చూస్తే అలా అనిపించదు, హ్యాపీగా చిల్డ్ అవుట్ పర్సన్ ఆయన. బట్ అలా ఏం లేదు, మన పేరు మనది అంతే, మనం ఏదో మన సినిమాలు. సూపర్ అండి, చాలా క్లారిటీతో ఉన్నారు మీరు అయితే. ఓకే, నెక్స్ట్ విష్ణు గారి సినిమా ఏంటి పరిస్థితి? అది కూడా ఫుల్ 2.0 అది ఇంకా పాయింట్ హోల్ మీరు పెట్టుకోవాలి తర్వాత చూసి. కానీ అది డెఫినెట్గా చాలా బాగా వచ్చింది స్క్రిప్ట్. సో ఇంకా ఫర్దర్గా ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేస్తాం కాబట్టి నెక్స్ట్ చూద్దాం. ఓకే, సేమ్ అది కూడా ఇలానే మీరు అందరూ ఎంజాయ్ చేస్తూ మేము అలా చూసి హ్యాపీ ఫీల్ అవ్వాలంతే. నాకు తెలిసి ఒక సక్సెస్ వచ్చిందంటే ఇండస్ట్రీ మొత్తం సక్సెస్ వెనక పరిగెడుతుంది అంటారు కదా. అడ్వాన్స్లు వచ్చినాయో 10-15 అడ్వాన్స్లు ప్రొడక్షన్ హౌస్ల నుంచి పట్టుకొచ్చేసారా? లేదండి, అది అలా ఏం లేదు. కానీ అది సామాజిక తర్వాతే ఒక 3-4 ఉన్నాయి అంతే, ఇంకా అవే ఇప్పుడే ఇంకేం లేదు. నారి తర్వాత కొత్తగా కమిటీ తీసుకోలేదు, ఉన్నవి చేయాలి కొడతారు పట్టుకని, ఉన్నవి చేయాలి చేద్దాం. ఓకే, సూపర్ అండి. అయితే ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క మెట్టెక్కుతూ వస్తుంటారు డైరెక్టర్లు. మామూలుగా సామాజిక వర్గమన విష్ణు గారు, సర్వ గారు, మళ్ళీ విష్ణు గారు, ఇంకొక కామెడీ టైమింగ్ ఉన్న హీరోలు ఇంకా ఉన్నారు, వాళ్ళ సబ్జెక్టులు చేద్దాం తప్పకుండా. అవే కోరికలు. అంతేనా? అంతే. మీకు బాగా ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో బాగా నచ్చిన సినిమాలు, మీరు బేసిక్గా ఏ సినిమాలు ఇష్టపడతారు ఎక్కువ?
నేను చూడడానికి అన్నీ ఇష్టపడతాను, అలా ఏం లేదు. కమర్షియల్ సినిమాలు చూస్తాను అన్నీ, అసలు ఇవి అవి ఏం కాదు, అన్నీ చూస్తాను. ఏ ఏ సినిమా బాగున్నా నాకు నచ్చుతాయి, కొన్ని కొన్ని సినిమాలు బాగాలేని కూడా నాకు నచ్చుతాయి. అది డిపెండ్స్ కదా, మనకి నచ్చాలి సినిమా అంతే. అది అందరికీ నచ్చింది, నీకు నచ్చింది కదా అని నాకు నచ్చింది, నీకు నచ్చలేదు కదా అని నాకు నచ్చలేదు కాదు. ఒకసారి మీకు నచ్చపోయినా నాకు నచ్చుతాయి, అంతే కదా. ఐ విల్ ఎంజాయ్. అలా ఏం లేదు, డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. అంతే అంతే. నాకు అన్ని బేసిక్గా నాకు కొన్ని సినిమాలు అన్నీ నచ్చుతూనే ఉంటాయి, కొన్ని కొన్ని ఇంకా జనరంజకంగా అన్నీ ఉన్నావు ఇంకా ఎక్కువ నచ్చుతాయి. ఇప్పుడు సంక్రాంతికి నేను అన్ని సినిమాలు చూసాను, ఐ ఎంజాయ్డ్ ఎవ్రీ ఫిలిం. చిరంజీవి గారిది ఫస్ట్ ఇమీడియట్ గా రిలీజ్ రోజే పరిగెత్తాము. మరి బాస్ సినిమా చూడకుండా అలా అందరం చిరంజీవి అభిమానులమే. సో ఆయన సినిమా చూసాం, వెరీ హ్యాపీ. చెప్పారు ఈ విషయం ఆయన కలిసినప్పుడు? అదే అది కలవంగానే ఫస్ట్ సార్ అంటే అంటే చిరంజీవి గారు అలా అని కాదు, నాకు నేను అంటే నా ఏజ్ ప్రకారం నేను అప్బ్రింగింగ్లో ఫస్ట్ నేను మేబీ మా ఇంట్లో చిరంజీవి గారి సినిమా చూపించారు, నాకు ఆయన బాగా నచ్చేశారు, అది ఓకే. అట్ ది సేమ్ టైం నేను మళ్ళీ బాలకృష్ణ గారి సినిమా చూసినప్పుడు కూడా నాకు అవన్నీ, ఎందుకంటే ఆ రౌడీ ఇన్స్పెక్టర్లు, నాకు గాంధీ, నిప్పురవ్వ ఇవి కూడా అవి ఇష్టమే. తర్వాత అలానే వెంకటేష్ గారు, బొబ్బిలి రాజా దగ్గర నుంచి ఆయన వాసు, ఇవన్నీ అవి నాగార్జున గారివి. సో ఆ టైంలో ఉన్న నలుగురు హీరోలు నాకు విపరీతంగా ఇష్టం అనమాట. మన సినిమా లవర్, అంతే అంతే అంతే. సో అలా నాకు అందరూ, అందుకే చెప్తున్నా, అందరూ ఇష్టమే నాకు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ వీళ్ళందరినీ అప్పుడప్పుడు దగ్గర నుంచి చూడటం, స్టార్ స్ట్రక్ అంటారు కదా, అవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఓకే. కొంతమందికి కొన్ని డ్రీమ్లు ఉంటాయి, మనకి పలానా హీరోని డైరెక్ట్ చేయాలని చెప్పేసి. ఏంటి మీ? అలా ఏం లేదండి, కథ అంతే. కథ బాగుంటే దానికి తగ్గట్టు హీరోతో అంతే. అంతే కాంబినేషన్? లేదు, కాంబినేషన్ వద్దు అసలు. నాకు అలా అంత ఇదేం లేదు. చిరంజీవి గారిని నేను అభిమానిస్తాను, అలా అని చెప్పి చిరంజీవి గారిని డైరెక్ట్ చేయాలి అన్నంత ఇదైతే లేదు నాకు. ఎందుకంటే నాకు ఆయన రెస్పెక్టబుల్ చూస్తేనే తెలియని యంగ్ డైరెక్టర్లు మొత్తాన్ని ఆయన ఎంకరేజ్ చేస్తున్నారు. లేదు అదే అంటారు, కథ పర్ఫెక్ట్గా సింక్ అయ్యి ఇప్పుడు ఆయనకి తగ్గట్టుగా మనం చేయగలుగుతాం అంటే హ్యాపీగా చేయొచ్చు. బట్ ఆయనతోనే చెయ్యాలని ఏదో కదా అని కాదు, కానీ బట్ యా అవన్నీ 1 by 1 ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ ఇట్ హ్యాపెన్స్ అంతే. ఓకే, సూపర్ అండి. మీరు ఇన్ని రోజులు కష్టపడ్డారు, ఈ 2 హిట్లు కొట్టారు. ఏంటి మీ ఫ్యామిలీ పొజిషన్ ఏంటి? ఫ్యామిలీకి సంబంధించి వెరీ హ్యాపీ. ఫ్యామిలీ అంతా ఇండస్ట్రీకి వస్తానన్నప్పుడు అంటారండి, కానీ మా నాన్నగారు బాగానే సపోర్ట్ చేశారు ఫస్ట్ నుంచి. ఏం చేస్తారు ఆయనకు కూడా సినిమాలు అంటే బాగా ఇంట్రెస్ట్, కాకపోతే ఆయన సినిమాలకు తీసుకెళ్ళడం వల్ల మనకి ఈ ఇంట్రెస్ట్ ఎక్కువ వచ్చినట్టుంది. హీఈస్ ప్రైవేట్ ఫార్మా కంపెనీలో చేసి రిటైర్ అయ్యారు, మదర్ హౌస్ వైఫ్. సో ఆబ్వియస్గా అమ్మలు కొంచెం ఇబ్బంది పడతారు, సినిమాలు ఏంటి అసలు ఏంటి అది ఇదని ఆబ్వియస్గా. బట్ మెల్లగా ఇంకా మనం ఇంకా వదలట్లేదు అని తెలిసినప్పుడు మెల్లగా దే స్టార్టెడ్ సపోర్టింగ్, అంత హ్యాపీ. తర్వాత సామజ తర్వాత మ్యారేజ్ అయింది, సో వైఫ్ ఇస్ ఆల్సో వెరీ సపోర్టివ్, వెరీ హ్యాపీ. ఎస్, వెరీ గుడ్ అండి, మామూలు విషయం కాదు. 2 హిట్లు, దాని తర్వాత జర్నీ. ఇప్పుడు మీ మైండ్లో ఏం నడుస్తుంది? ఏం లేదు, మళ్ళీ నెక్స్ట్ సినిమా షూటింగ్ చేసుకోవాలి అంతే, అంతే తప్ప. ఓకే, జనాల నుంచి వచ్చే అప్రిషియేషన్, గుర్తింపు. థియేటర్లు తిరిగారు కదా? తిరిగానండి, కొన్ని థియేటర్కి వెళ్ళాం. వెరీ హ్యాపీ. ఓకే, వెరీ హ్యాపీ. వాళ్ళు ఆ మూవీ చూసి వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే విల్ ఫీల్ వెరీ సేమ్ అంతే. ఇప్పుడు అందరు నవ్వుతున్నారంటే అమ్మాయి మన పని అయిపోయింది అన్న ఫీలింగ్ అంతే. ఓకే, వెరీ గుడ్ అండి. ఆన్ సెట్లో సామాజిక వర్గం మిగిల్చిన జ్ఞాపకాలు, ఇప్పుడు నారీ సంబంధించి తలుచుకుంటే వచ్చే జ్ఞాపకాలు, 2 ఇన్సిడెంట్లు ఏదైనా మంచికి? అంటే 2 అలా పర్టికులర్గా చెప్పలేం, కానీ అదే ఆ ఫన్ బాగుంటుందండి. అంతే సెట్లో ఉన్నప్పుడు విష్ణు గారిది ఒక కైండ్ ఆఫ్ టైమింగ్ అండ్ ఇది శర్వా గారిది ఒక కైండ్ ఆఫ్ టైమింగ్ అండ్ విష్ణు గారిది నరేష్ గారిది ఒక కైండ్ ఆఫ్ బాండింగ్, శర్వా గారిది నరేష్ గారిది ఒక కైండ్ ఆఫ్ బాండింగ్, సత్య వీళ్ళందరూ ఒకటి. అలా మనకి అందరూ ఇప్పుడు ఏంటంటే మన ఎవరో కూడా అడిగారు అదేంటి దాంట్లో ఉన్న ఆర్టిస్టులే దీంట్లో ఉన్నారు అంటే, ఉంటే తప్ప నాకు అలా ఏం లేదు, క్యారెక్టర్ అంతే. ఇప్పుడు రేపు చేయబోయే దాంట్లో కూడా మళ్ళీ వాళ్ళు ఉంటారు, సో హ్యాపీ అంతే నాకు. సో అందుకని మాకేమైపోతుందంటే విల్ బి లైక్ ఇంకా అది ఫ్యామిలీ లాగా, విల్ డిస్కస్ ద సేమ్ థింగ్, అంత బాగుంటుంది. ఎవ్రీడే ఫన్ అండి, ఈ పర్టికులర్ సిచ్యువేషన్ అది ఇదని కాదు కానీ బాగుంటుంది. అందరు ఆర్టిస్టులు ఉన్నప్పుడు ఇంకెక్కువ బాగుంటుంది, అందరూ హడావిడిగా మాట్లాడుకుంటూ అవి ఇవి చేసుకుంటూ ఏదో ఇంట్లో ఏదో ఫంక్షన్ జరుగుతున్నట్టు ఉంటుంది. ఎన్ని రోజులు చేశారు సార్ ఈ సినిమా? ఇది 56 వర్కింగ్ డేస్. 56 అంటే స్పీడ్గా కొట్టేశారు.
బాగా స్పీడ్ కొట్టేశారు. సూపర్ అండి. అయితే ఇప్పుడు మనం ఉన్న పొజిషన్లో కొన్ని వస్తుంటాయి, డైరెక్టర్ కోఆపరేషన్. అవును కోఆపరేషన్ ఉండాలి, ఈగోలు, క్లాష్లు, కొన్ని విన్నాము, కొన్ని చూసాం కూడా ఎగ్జాంపుల్స్. మీరు మీ ఫ్రెండ్స్ ఎలా ఉంది బాండింగ్ మీకు మధ్య? చాలా బాగుందండి, దానికి ఏం లేదు, మాకు ఇవేం లేవు కాబట్టి. డైరెక్టర్ అవుతారండి, హ్యాపీ కదా. డైరెక్టర్స్ అవుతున్నారు. డైరెక్ట్ చేసిన మీరు రైటింగ్ మీరు ఓన్గా చేసుకోవాల్సి వస్తే చేసుకుందాం, కానీ అప్పుడు చూద్దాం అది. ఓకే, రైటింగ్ స్ట్రెంత్ ఏంటి పరిస్థితి అనేది? అది కంప్లీట్గా రాస్తే కానీ అర్థం కాదు. కాకపోతే ఎంతైనా అది కూడా కొంచెం టఫ్ జాబేనండి. అంటే ఇప్పుడు మేబీ వేరే వాళ్ళు కూడా వేరే వాళ్ళ సహాయంతోనే రైటర్స్తోనే రాస్తారేమో, బట్ నాకు ఆల్రెడీ రైటర్స్ ఉన్నారు కాబట్టి నేను వాళ్ళ క్రెడిట్ వాళ్ళది, నా క్రెడిట్ నాది, అంతే. నేను డైరెక్షన్ చేస్తాను, నా డైరెక్షన్ వాళ్ళ రైటింగ్, అంతే. క్రెడిట్ ఇవ్వకపోతేనే కదా ఈ గొడవలు. మనకు అసలు ఇష్యూ లేదు. సినిమా జనాలకి ఎంజాయ్ చేసామా లేదా, అంతే. ఎవరి పని వాళ్ళదే. సూపర్ అండి, సూపర్. మంచి క్లారిటీతో ఉన్నారు. ఫర్దర్గా కూడా బ్లాక్ బస్టర్ హిట్లు 1 by 1 కొట్టుకుంటూ పోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ అండి. నారి నడుమురారే పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకి ఇంకో క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. అన్ని సినిమాలకి కొన్ని పోస్టర్లు పడుతున్నాయి, మన సినిమాకి పోస్టర్లు ఎందుకు ఆపేశారు కలెక్షన్స్? ఈ డెసిషన్ ఎవరిది? లేదండి, కలెక్టివ్ డెసిషన్ అది మనకి. అంటే ఆబ్వియస్గా జనాలు చూస్తున్నారు, తెలుస్తున్నాయి. బుక్ మై షో డిస్ట్రిక్ట్ యాప్ ఓపెన్ చేస్తే టికెట్లు లేవన్నారు. మనకే ఫస్ట్ వీక్ అయితే ఖచ్చితంగా ఫోన్ చేసి టికెట్లు అడిగారు. సో పీపుల్ ఆర్ వాచింగ్ ఇదే అని. సో ప్రొడ్యూసర్ కానీ హీరో కానీ మేమందరం అనుకుంది ఎందుకు అవసరమా, అవి దానివల్ల పెద్ద వచ్చే ఇదేం లేదని నా ఫీలింగ్, అంతే. వాళ్ళందరి ఫీలింగ్ కూడా అంతే. ఏమో ఈ మధ్యకాలంలో అంతర కొలమానం మారిపోయింది. లేదండి, అసలు యాక్చువల్గా చెప్పాలంటే మేము హీరో గారు నేను ఒకసారి మాట్లాడుకున్నప్పుడు కూడా, అంటే మేము సామాజవర్గంకి అప్పుడు మరి కుదరందో అనిల్ గారు అప్పుడు ఇంకా రాలేకనో మేము ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా చేయలేదు సామాజవర్గంకి. డైరెక్ట్గా ప్రీమియర్స్ వేసాం, పెయిడ్ ప్రీమియర్స్. రిలీజ్ శుక్రవారం అయితే మేము సోమవారం వేసాం ఒక 10 ఏరియాల్లో పెయిడ్ ప్రీమియర్స్, అన్నీ హౌస్ఫుల్ అయినాయి. ఆ మౌత్ టాకే 3 weeks రన్ ఇచ్చింది మాకు. తర్వాత సక్సెస్ మీట్ చేసాం. మేము ఇది మాట్లాడుకున్నప్పుడు కూడా మేము హీరో గారు అది ప్రీ రిలీజ్ వద్దనే, ఎందుకంటే మేబీ అది ఆయనకి సింక్ అయింది, నాకు సింక్ అయింది కాబట్టి ఏంటంటే ఏం మాట్లాడతాం ప్రీ రిలీజ్లో, మా సినిమా చూడండి అదిరిపోతుంది, మేము చాలా బాగా పనిచేసాం, అసలు అద్భుతం, అవన్నీ అందరూ చెప్తూనే ఉన్నాగా, ఆల్రెడీ తెలుసుగా. సినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడటం వేరే. ఓకే, ఇప్పుడు ఈరోజు చూసారు, మీరు చూసిన తర్వాత కాబట్టి మీరు మాట్లాడుతున్నారు, మనం మాట్లాడుకోవచ్చు. బిఫోర్ ఇంటర్వ్యూ కూడా మనం చేసాం, అప్పుడు ఏం చెప్తాం, బాగుంటుందండి చూడండి అనే చెప్పగలుగుతాం తప్ప అంతకుమించి చెప్పలేము, అంతే. అక్కడ అదే సక్సెస్ అనుకో, అయిపోయిన తర్వాత ఆ హ్యాపీనెస్తో మేము కొట్టాము, మేము చూడండి మీరు ఎంజాయ్ చేయండి అని చెప్పుకోవచ్చు, అలా ఆ చిన్న ఇది. ఓకే, సో అందుకని మేము అవేమి వద్దనుకున్నాం. హౌస్ఫుల్ షోస్ ఇవి అవుతున్నాయి, అవైతే వేసాం అంతే, అంతకుమించి ఏం లేదు. ఓకే, సూపర్ అండి. ఇది బ్రేక్ ఈవెన్ అయిపోయింది అన్నారు, బ్రేక్ ఈవెన్ అయిపోయింది మొన్నే అయిపోయింది అన్నారు. అది ఇంకా లెక్కలని అయితే చూసాం, మన వర్క్ చేసి ఇచ్చాము, జనాలు నవ్వారు, అది రిజల్ట్ తెలుస్తుంది, రివ్యూస్ బాగా వచ్చేసినాయి, అన్ని హ్యాపీ. ఇక ఆ తిప్పలన్నీ వాళ్ళవి, ఇక అవి కూడా మనం పడాలంటే కష్టం. అంటే అట్లా కాదు, ఒక అంచనా అనేది ఉంటుంది కదా. అయిపోయిందని చెప్పారు, మనం చేసిన సినిమా ప్రాఫిట్, ప్రొడ్యూసర్ గారు హ్యాపీ అని చెప్పంగానే మనం హ్యాపీ, అంతే చాలు. ఇంకా తర్వాత ఆయన ఎంత హ్యాపీ అన్నది అనిల్ గారిని చూస్తే చెప్పేచ్చు మనం. ఆయన మొహంలో కొంచెం వెలుగు ఇలా కనబడుతుంది, కానీ ఈసారి హీఈస్ వెరీ హ్యాపీ, సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అనిల్ గారు హ్యాపీ ఉంటే చాలు. ఓకే, మళ్ళీ సినిమా చేద్దామని ప్రపోజల్ వచ్చిందా మీకు అనిల్ గారితో కాంబినేషన్లో? మళ్ళీ చేద్దాం మనం అని ఏమన్నా, లేకపోతే బయట చేసుకొని రా మళ్ళీ? ఫస్ట్ ఉన్నవి చేయాలి, చేసిన తర్వాత ఇంకా అలా ఏం లేదు. అది ఇది ఎలా అయినా హోమ్ బ్యానర్ లాగా అయిపోయింది కాబట్టి ఇంకా ఎప్పుడు వచ్చినా ఓకే, బట్ కానీ ఉన్నవి కంప్లీట్ చేసి అప్పుడు. వెరీ గుడ్ అండి, ఆల్ ది బెస్ట్. ఫైనల్గా నారి నడుమురారి పెద్ద హిట్ ఇచ్చారు ప్రేక్షకులకి. ఫైనల్గా మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అంటే అందరికీ నచ్చుతుంది అని ఖచ్చితంగా కాన్ఫిడెన్స్తోనే చేసాము. సో అందరూ ఇంత పాజిటివ్గా రిసీవ్ చేసుకొని ఇంత నవ్వుతూ ఈరోజు మీరందరూ ఎంజాయ్ చేస్తుంటే మేమందరం కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. థ్యాంక్ యూ వెరీ మచ్. పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ. అండ్ ఇలానే మా సినిమాలన్నీ చూసి ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
థ్యాంక్ యూ అండి, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. మళ్ళీ బ్లాక్ బాస్టర్ కొట్టండి, మళ్ళీ కూర్చుందాం. తప్పకుండా. థ్యాంక్ యూ.